నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మరీ ముఖ్యంగా ఎవ్వరికీ భజన చెయ్యవలసిన అవసరమూ లేదు. అదొక రాజసం అంతే. అలా బ్రతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. నీ సహాయం వారికి అవసరం అని నీకు అనిపించినప్పుడు నిన్ను అడగకపోయినా నువ్వు సహాయం చేయగలిగితే నిన్ను మించిన దైవం మరొకరు లేరు. తండ్రి తన బిడ్డల కోసం కోట్లు కూడబెట్టడం కంటే కష్టపడి పనిచేసే తత్వం అలవాటు చేస్తే వాళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకు. ఎంతటి కష్టాన్ని అయినా తట్టుకుని నిలబడే బలం కోసం ప్రార్థించు. మనసు ఒక తెల్లని కాగితం వంటిది. దానికి ఏ రంగు పూస్తే అదే రంగులో సమాజాన్ని చూపిస్తుంది. పళ్ళు ఊడతాయి, జుట్టు తెల్లబడుతుంది. సాధ్యం కాదని తెలిసినా మనిషి ఆశతో వేళ్లాడుతూనే ఉంటాడు. జీవితాన్ని నడిపించేది ఆశ, జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ. మనిషి యొక్క అసలైన నైజం ఆశపడింది చేతికి అందగానే మరొక దాని మీద ఆశపడటం. ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకే వచ్చినట్టు ప్రవర్తించటం. సైన్యానికి కూడా అవకాశం ఇచ్చి వారితో పాటు రాజు కూడా అలుపెరగకుండా శ్రమిస్తేనే యుద్ధంలో గెలుస్తారు. వయసులో ఉన్నప్పుడు నువ్వు చేసిన పాడు పనులకు సమాధానం వయసు మళ్ళిన తర్వాత చెల్లించాలి. గుర్తుపెట్టుకో, జీవితమనే ఆటలో గెలిచిన వారు ఓటమి అనే భయాన్ని తప్పించుకుంటారు. మరియు ఓడిపోయిన వారు దానిని గెలవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ తేజస్సు, ఎక్కడ తేజస్సు ఉంటుందో అక్కడ భక్తి, ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ ధనం, ఉత్తమ గుణం ఉంటాయి. ఎప్పటికీ సొంతం కాని బంధాలపై అతిగా ప్రేమ పెంచుకొని వారు మనపై చూపించే నిర్లక్ష్యాన్ని భరించలేక బాధపడడం కంటే నాకు ఎవరూ లేరని ఒంటరిగా ఉండటం మంచిది. కొన్ని స్నేహాలు చలిమంటలా గుప్పున ఎగిసి చప్పున చల్లారిపోతాయి. మరికొన్ని స్నేహాలు మాత్రం చిరుదివ్వెలా వెలిగి నిలకడగా కడదాకా వెలుగు నింపుతాయి. పెదవులు నవ్వితే చాలదు, కళ్ళు నవ్వాలి. మనసులో ఉన్న ప్రశాంతత అయినా అశాంతి అయినా కనిపించేది మన కళ్ళలోనే. మీరు అలసిపోయి ఆగాలి అనుకున్నప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకోండి. భయాన్ని బందీని చేస్తేనే ధైర్యం మీకు దారి చూపిస్తుంది. నువ్వు చెప్పే మంచి మాటలు, చేసే పని స్ఫూర్తిని, ప్రేరణను కలిగించి వాటిని నలుగురు ఆమోదించి వాటిని ఆచరించగలిగినప్పుడే వాటికి విలువ. ఓడిపోవడం తప్పు కాదు, గెలవలేను అని అనుకోవడం తప్పు. నీ ప్రగతి కోసం నీ ప్రతిభను ఖర్చు పెట్టు. ఆ ఖర్చు నీ ఆదాయంగా మారుతుంది. ఒక మనిషి కోసం అదే పనిగా ఆలోచించడం ఒక్కోసారి మనిషికి బలహీనతగా మారచ్చు. మన రాత మనమే రాసుకుంటే చెరిపివేసే దమ్ము ఎవరికీ ఉండదు. కోపం హద్దులు దాటితే మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు. కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. విడిపోవాలని అనుకునేవారు బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారు. మానవునికి లోక పరిజ్ఞానం కావాలనన్నా, ధైర్యం తెలియాలి అన్నా దారి చూపించే గురువు ఉండాలి. కాలం విలువ తెలుసుకోలేని వారు జీవితం విలువని అర్థం చేసుకోలేరు. మాటకు విలువ ఇచ్చేవారు మోసం చెయ్యలేరు. మోసం చేసేవారు మాటకు విలువ ఇవ్వలేరు. ఎవరిని తక్కువగా అంచనా వేయకు. ఎందుకంటే చీమ నిన్ను కుట్టగలదు, కానీ చీమను నువ్వు కుట్టలేవుగా. నమ్మకం నడిపిస్తుంది, ఆశ బ్రతికిస్తుంది. అందుకే కాలం పైన నమ్మకం ఉండాలి, బ్రతుకుపైన ఆశ ఉండాలి. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలం. పరాయి ఆడదాని మోజులో పడ్డ మగవాడు తన భార్యను నిర్లక్ష్యం చేయకూడదు. ఒకసారి ఆమె మనసు విరిగిందా, తన ఎత్తు బంగారం పెట్టినా తన మనసు అతికించలేవు. సరికదా, తిరిగి అక్కడ చోటు సంపాదించుకోలేవు. గుర్తుపెట్టుకో.